శ్రీకాళహస్తి వెడితే, మన రాష్ట్రంలో విషయం కాబట్టి మనవి చేస్తున్నాను, వారు శ్రీకాళహస్తి వెడితే కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. ధ్యానం చేసి చెప్పారు, ఈ ఎదురుగుండా కొండ ఉంది, ఆ కొండని మీరు తొలిచి చూడండి, కళ్యాణమూర్తులు చెక్కబడి ఉన్నాయి, కొన్ని శతాబ్దాల క్రితం కొండ వెనక ఉన్నాయి, కప్పబడిపోయాయి, అవన్నీ తొలగించండి అన్నారు. వారు అక్కడే ఉండగా తొలగించారు. అన్నీ తొలగిస్తే కొండ మీద పరమశివుని యొక్క కళ్యాణమూర్తులు చెక్కబడినటువంటిదంతా బయటికి వచ్చింది. మన దురదృష్టం ఏమిటంటే, ఇవాళ శ్రీకాళహస్తి పట్టణానికి వెళ్ళిన వాళ్ళకి కనీసం అక్కడ అది ఉందని, అది దర్శనం చెయ్యొచ్చని కూడా అవకాశం లేదు. ఎక్కడా ఒక్క బోర్డు కూడా లేదు, అంత గొప్పగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ మీరు దక్షిణామూర్తికి ఎదురుగుండా ఉండేటటువంటి ద్వారంలోంచి వెడితే అక్కడ నిలబడి అడిగితే, అయ్యా ఇక్కడ ఎదురుగుండా ఏదో కొండ ఉందిట, కొండ మీద పరమశివుని కళ్యాణమూర్తులు ఉంటాయిట, కామకోటి పీఠాధిపతులు మహాస్వామి వారు అది ఉంది అని కనిపెట్టారట, ఎక్కడా అని అడిగితే చెప్తారు. ఆ ప్రాంతం అంత సౌకర్యంగా ఉండదు నడవడానికి, కొంచెం జాగ్రత్తగా ఈ వేటి మీద కాలు వేయకూడదో అటువంటి వాటి మీద కాలు వేయకుండా జాగ్రత్త పడి వెళ్ళి మెట్లు ఎక్కితే మెట్ల మించి చూస్తే ఎదురుగుండా కొండ మీద కనపడతాయి ఆ మూర్తులన్నీ. అవన్నీ మహాస్వామి వారి ధ్యానంలో దర్శనం చేసినవి. వారే ఇది అప్రదక్షిణ క్షేత్రం, రాహుకేతు పూజలు ఇక్కడ నడిస్తే లోకులకు రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతుంది, అందుకే ఈ క్షేత్రంలోకి ప్రదక్షిణంగా వెళ్ళరు, అప్రదక్షిణంగా వెడతారు అని నిర్ణయం చేశారు. ఇక్కడ స్థలవృక్షం బహుబిల్వం అని నిర్ణయం చేసిన వారు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారే. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉంది అని చెప్పిన వారు కూడా వారే. వారు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఆ క్షేత్రానికి సంబంధించినవి ఎక్కడున్నాయో చెప్పేవారు, వారికి దర్శనం అయ్యేది. వారు శ్రీకాళహస్తిలోనే కూర్చుని ఒకప్పుడు చెప్పారు, ఇక్కడ నుంచి మీరు ఫలానా దిక్కుగా వెడితే సువర్ణముఖరి నదిలో ఒక చోట అర్ధనారీశ్వర విగ్రహం ఉందని చెప్పారు. అర్చకులకు కూడా తెలియదు, అటుగా వెడితే సువర్ణముఖరి నదిలో అర్ధనారీశ్వర మూర్తి బయటపడింది. వారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని విషయాలు బయట పెట్టేవారో ధ్యానంలో చూస్తే చాలు చెప్పగలిగి ఉండేవారు. వారి అంతటి గొప్పగా శిల్పాల మీద ఉన్నటువంటి ఆ చెక్కడాలు శాసనాలు పరిశీలించిన వారు ఎవరు ఉండరు. అంతవరకు ఎందుకండి, కామకోటిలో దుర్గమ్మ తల్లి గుడి ఖాళీగా ఉండేది, విగ్రహం ఉండేది కాదు. వారు ఒకసారి ఆ గుడిలోకి వెళ్ళి కూర్చుని ధ్యానం చేశారు. ఇక్కడ అష్టభుజి అయిన దుర్గ ఉండాలని ప్రతిష్ఠ చేయించారు. ప్రతిష్ఠ చేయించినప్పుడు అక్కడ రాళ్లన్నింటినీ మారుస్తున్నప్పుడు ఒక రాయి దొరికింది. దాని మీద ఒక సిద్ధుడు ఒకప్పుడు ఇక్కడ అష్టభుజి దుర్గని పెట్టి ధ్యానం చేశాడు. ఈ దుర్గమ్మ క్షేత్రంలోకి వచ్చి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు గంట అనుకుంటాను, కట్టినట్టయితే సమస్తమైన ఈప్సితములు సిద్ధిస్తాయని ఉంది ఆ రాతి మీద. అసలు ఇప్పటి కూడా ఎవరికి తెలియదు అది ఉందని. ప్రదక్షిణం చేస్తుంటే కోనేటి పక్కకుంటుంది అష్టభుజి దుర్గ, దాన్ని వెలుగులోకి తెచ్చిన వారు మహాస్వామి. ధ్యానంలో ఉండి కంచిలో ఎన్ని చోట్ల శివలింగాలు ఉన్నాయో చెప్పారు. ఒక్కొక్క ఇల్లు కడుతుంటే నువ్వు పునాది తవ్వినప్పుడు శివలింగం వస్తుంది, భద్రం చెయ్యని చెప్పారు. పునాది తవ్వుతుంటే శివలింగాలు బయటపడ్డాయి. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు, మళ్ళీ శంకరాచార్యుల వారి అవతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. కాబట్టి శంకర భగవత్పాదులు అనేక దేవాలయాల నిర్మాణానికి హేతు. చిదంబరం క్షేత్రం పరమాద్భుతం. దక్షిణ చిదంబరాన్ని మళ్ళీ ఉత్తర చిదంబరం అన్న పేరుతో ఒక ఐశ్వర్యవంతుడి చేత మళ్ళీ చిదంబర క్షేత్రాన్ని కట్టించింది మహాస్వామి గారి. శంకరాచార్యుల వారు అనేక మంది దేవతల యొక్క తేజస్సుని మనం తట్టుకోలేకపోతుంటే ఆ తేజస్సుని తగ్గించారు. అది ఎవరు చెయ్యలేరు. ఎందుచేత అంటే చాలా మంది ఒక పొరపాటు మాట అంటుంటారు, ఉగ్రకళ అంటారు. ఉగ్రకళ కాదు, ఆ దేవత అక్కడ స్వయంభూగా వెలిసినప్పుడు ఇంత తేజస్సుతో నేను ఉండాలి అని నిర్ణయించుకుంది. ఆ తేజస్సుని తట్టుకోగలిగిన శక్తి అప్పుడు ఉండేది ప్రజలకి. ఎందుకు ఉండేదంటే ఉపాసనా బలం, ధర్మం వల్ల తట్టుకునేవారు. ఇప్పుడు నా కళ్ళు ఒకప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా చదివేవి, ఈ కళ్ళజోడు లేకుండానే నేను వ్రాసేవాడిని. ఒక 7-8 సంవత్సరాల క్రితంలో ఉంది నాకు ఈ కళ్ళజోడు వచ్చింది. ఇప్పుడు నేను ఈ కళ్ళజోడు లేదనుకోండి, నాకు ఇది ఇక్కడ ఏముందో నాకు కనపడదు. ఆ సభలో కూడా అలికేసినట్టు ఉంటుంది నేను కళ్ళజోడు తీసేస్తే. అంటే ఇప్పుడు నా కంటికి చూడగలిగినటువంటి శక్తి క్షీణించిపోయింది. అలాగే ఉపాసన, అనుష్ఠానము, ధర్మము లుప్తమైపోతే దేవతల యొక్క తేజస్సు ముందు నిలబడగలిగిన శక్తి తగ్గిపోతుంది. అప్పుడు లెక్క కడతారు.
ప్రజల యొక్క తేజస్సు ఎంత తగ్గిపోయింది, అనుష్ఠాన బలం ఎంత పోయింది, మూర్తిలో తేజస్సు ఎంత ఎక్కువ ఉండిపోయింది. ఇప్పుడు ఆ తేజస్సుని తగ్గించేయాలి, కొంత తేజస్సు తీసేయాలి. తీసేసిన తేజస్సు ఏం చేయాలి? దాన్ని తీసుకొచ్చి వదిలేయకూడదు లోకం మీదకి, దాన్ని కూడా మళ్ళీ లోకక్షేమానికే వినియోగించాలి. ఎలా వినియోగించాలి? అది అందరూ చేసే ప్రక్రియ కాదు. శంకర భగవత్పాదులు చేశారు. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు నిలబడలేకపోయేవారు ఎవరు. అప్పుడు గణపతి విగ్రహాన్ని పెట్టారు. అయినా కూడా ఆమె తేజస్సును తట్టుకోలేకపోయారు. అంటే ఉగ్రకళ అనకూడదు, ఆవిడ తేజస్సుని తట్టుకోగలిగిన శక్తి కోల్పోయారు ప్రజలు. అప్పుడు ఆయన ఏం చేశారంటే అమ్మవారిలో ఉన్న తేజస్సుని మళ్ళీ తీసేశారు. కొంత తీసేసి ఎదురుగుండా ఉన్నటువంటిది కావేరీ నది, ఆ నదిలో నీళ్లు పుష్కలంగా ప్రవహించాలి. ప్రవహిస్తే తప్ప ప్రజలకి దాహశాంతి దొరకదు. అందుకని వాళ్ళని రక్షించడం కోసమని శ్రీచక్రం అగ్నిలో వేయకూడదు, వాయువునందు వెయ్యకూడదు, నీటి ఎందు వెయ్యకూడదు. అది అప్పుక్షేత్రం, జంబుకేశ్వరం జలలింగం, నీటి ఎందు శ్రీచక్రం వేయకూడదు. కాబట్టి ఇక మిగిలినది ఇది పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశముల ఎందు ఒక్క పృథివీ తప్ప ఇంకా మిగిలినటువంటి ఏ భూతమునందు పంచభూతాల్లో శ్రీచక్రం పెట్టడానికి వీల్లేదు. అందుకని శంకరుడు చేసిన అపూర్వ ప్రయోగం ఏమిటంటే వాటిని శ్రీచక్రంలోకి తీసుకుని ఆ శ్రీచక్రములను తాటంకములుగా మళ్ళీ అమ్మవారి చెవులకు తగిలించారు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి అమ్మవారి శ్రీచక్ర తాటంకాల వంక చూశారనుకోండి, భర్తకు వచ్చే గండం పోతుంది, ఐదోతనం నిలబడుతుంది. ఇది శంకరులు చేసిన తరువాత మిగిలిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. ఇప్పటికీ కామకోటి క్షేత్రానికి హక్కు. అవి ఎప్పుడైనా మసకబారితే ఒక్క కామకోటి పీఠాధిపతులే తీసి వాటికి మళ్ళీ ఒక ప్రత్యేకమైన కుటుంబం, కోయంబత్తూరు అనుకుంటాను, వాళ్ళు ఉపాసకులు, వాళ్లే కొంతకాలం సాన పట్టి మళ్ళీ సిద్ధం చేస్తారు. ఈలోగా శక్తినంతటిని కుంభంలోకి తీసుకుని అప్పటిదాకా తాటంకాలు అమర్చి, తాటాకు ముక్కలు లాంటివి అమర్చి పూర్ణకుంభంలోకి ఆ శక్తిని ఆవాహన చేసి దేవీ భాగవతాది ప్రవచనాలు, విశేషమైన హోమాలు, భజనలు చేస్తారు. ఆ తాటంకములు వచ్చిన తర్వాత మళ్ళీ కామకోటి పీఠాధిపతులే పట్టుకెళ్ళి అమ్మవారి చెవులకు పెడతారు. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆరాధించుకునే అదృష్టాన్ని మనకి కల్పించడంతో పాటు ఆమెలో ఉన్నటువంటి ఎక్కువ శక్తిని శ్రీచక్ర తాటంకాలుగా మార్చిన వారు శంకర భగవత్పాదులే. మూకాంబిక క్షేత్రంలో అమ్మవారికి రూపం ఉండేది కాదు, ఎవరికి తెలియదు ఆవిడ రూపం ఎలా ఉంటుందో. ఎందుకనంటే ఆవిడ ఒకానొకప్పుడు ఒక రాక్షసుని అనుగ్రహించింది, వాడు విశేష శక్తివంతుడైపోయాడు. అయిపోతే ఆఖరణ ఆవిడ మళ్ళీ వాడిని సంహరించవలసి వచ్చింది. సంహరించే ముందు కంఠం కోసేస్తూ అడిగింది, నీకేం కావాలరా అని అడిగింది. అమ్మా, కంఠం మాటకి ప్రధానం కదా, నా పేరు మీద ఇక్కడ నువ్వు మూకాంబిక, ఇక్కడికొచ్చి దర్శించిన వారికి మాట ఇస్తూ అనుగ్రహించమ్మా అన్నారు. మూకాంబిక అని పిలిచింది. ఆవిడ రూపం ఏమిటో ఎవరికీ తెలియదు. శంకర భగవత్పాదులు ఆ దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారి యొక్క స్థానము ముందు కూర్చుని ధ్యానం చేస్తే, ఫలానా శిల్పి వస్తున్నాడు, నువ్వు నన్ను ఎలా దర్శనం చేశావో అలా గీసి ఇయ్యి, అతను చెక్కుతాడంది. శంకర భగవత్పాదులు గీసి ఇచ్చారు. అదే మూకాంబిక, ఇప్పుడు ప్రతిష్ఠ అయిన మూర్తి. శంకర భగవత్పాదులు తీసుకొచ్చారు మూకాంబికని మనకందరికీ అనుగ్రహించడానికి. శృంగేరి శారదని శంకర భగవత్పాదులు ప్రతిష్ఠ చేశారు. వనదుర్గ మంత్రాలతో ఈ లోకంలో నా పని అయిపోయిందయా, నా భర్త బ్రహ్మగారు మండలమిశ్రుడిగా వచ్చి సన్యాస స్వీకారం చేశాడు, నీ చేతిలో ఓడిపోయి ఇంకా నేను ఎందుకు వెళ్ళిపోతానంది. అమ్మా, ఈ దేశంలో సరస్వతీ కటాక్షానికి లోటు ఉండడానికి వీల్లేదు. వారికి శారద అన్న నామం అంత ఇష్టం, సరస్వతి, భారతి ఇవన్నీ ఆయనకు అంత ఇష్టం. అందుకని అమ్మా నిన్ను ప్రతిష్ఠిస్తాను, నా వెనక రమ్మన్నారు. అయితే నీ వెనక వస్తాను, నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఆగిపోతాను. బయలుదేరారు శంకరుడు. వెనక అమ్మవారు వెడుతోంది నడిచి. అమ్మవారి యొక్క పాద మంజీరముల శబ్దం వినపడుతోంది, వెనక వస్తోంది సరస్వతీదేవిని గుర్తు. శృంగేరి దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి అర్థమైంది, పాము కప్పకి పడగబట్టింది, ఇక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేశాడు, తపోభూమి, ఇక్కడే ప్రతిష్ఠించాలనుకున్నారు. ఆయన తుంగా నది దాటుతున్నారు, అమ్మవారు తుంగా నది దాటుతోంది. దాటుతున్నప్పుడు నీటిలో దాటుతోంది, మంజీరముల శబ్దం ఆగిపోయింది. ఏమిటి అమ్మవారి మంజీర శబ్దం ఆగిందని వెనక్కి చూశారు. శంకరా, వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉండిపోతానన్నాను, ఇక్కడ ఉంటానంది. నేను ఇక్కడే ప్రతిష్ఠ చెయ్యాలనుకుంటున్నాను అని చందన దారు మూర్తిని చేసి అందులోకి సరస్వతిని ప్రవేశపెట్టి శారదని శృంగగిరి యందు ప్రతిష్ఠ చేసి ఈ దేశానికి సరస్వతీ కటాక్షానికి లోటు లేకుండా చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు.
అన్నపూర్ణమ్మని తీసుకొచ్చి కాశీలో కూర్చోపెట్టి, అమ్మ నాకొక్కడికి కాదు అన్నం పెట్టడం, ఎప్పుడైనా ఎవరింటికైనా భోజనానికి వెళ్ళామనుకోండి, మీరొక్కరు రండి మిగిలిన వాళ్ళని హోటల్లో తినమనండి అనరు. అయ్యా మీతో పాటుగా ఎవరున్నారో వాళ్ళని కూడా రమ్మనండి భోజనానికి అని చెప్పి పిలుస్తారు కదూ. మనమందరం కాశీ పెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు అన్నం పెట్టు, మా ఆవిడికి అన్నం పెట్టు, మా పిల్లలకి అన్నం పెట్టు, మా బంధువులకి అన్నం పెట్టు అంటాం. శంకరులు అలా అనలేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, 3 లోకాలు నా కుటుంబం, అన్నం పెట్టమ్మా అన్నారు. అంటే ఇప్పుడు ఎవరికి అన్నం పెట్టాలి? ఆవిడ 3 లోకాలకి అన్నం పెట్టాలి. 3 లోకాలకి అన్నం పెట్టేటట్టుగా అమ్మవారి దగ్గర మాట బుచ్చుకొని మనం ఇంత అధర్మంతో ఉన్న అన్నం తింటున్నామంటే శంకరుడు పెట్టిన భిక్ష. కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలు తెచ్చి భారతదేశంలో ఉంచి, దక్షిణ దేశంలో ప్రత్యేకించి కాంచీపురంలో ఉన్నటువంటి శివలింగం యోగలింగం, శృంగేరిలో భోగలింగం, ప్రతిరోజు పీఠాధిపతుల చేత అభిషేకం చేయబడి చల్లబడిన శివలింగం యొక్క కారణం చేత వర్షాలు పడి లోకం చల్లబడేటట్టు చేసిన వారు శంకరులు. అందుకేనేమో ఇవాళ వర్షం పడింది బయట. కాబట్టి అసలు శంకర భగవత్పాదుల స్పర్శ లేనిది, వారు సాధించినది ఏముంది 32 ఏళ్లలో? ఇదంతా చేసుకున్నదేదో అది రాని కక్కరకొచ్చేది. నువ్వు ఇలా పెట్టనిది నిన్ను రక్షించదు. నువ్వు చేసిన పుణ్యకర్మలు ఏమున్నాయో అవే నీ సుఖమునకు కారణములవుతాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా కురు పుణ్య మహోరాత్రం, రాత్రింబవళ్ళు పుణ్యకార్యాలు చెయ్యి. సమయం దాటిపోయిందా, ఇక పెట్టుబడి లేదు. ఎందుకని? తిరియక్కుగా వెళ్ళావా, స్థావర జంగమాదులకు అధికారం లేదు. స్థావరము అంటే కదలదు. చెట్టు ఉందనుకోండి, మామిడి పళ్ళు పండుతుంది, కానీ గుడికి తెచ్చుకి ఇవ్వలేదు, కదలదు. జంగమములు అంటారు కదిలేవి. కదిలే వాటిలో తిరియక్కులు అంటారు. అంటే పుట్టినప్పుడు వెన్నుపాం భూమికి అడ్డంగా ఉంటుంది, తర్వాత అడ్డంగా ఉంటుంది. అవి దేవాలయానికి రావు, కర్మ చెయ్యవు. కుక్కుందనుకోండి, పుట్టినప్పుడు అడ్డంగా ఉంటుంది, పెరిగినప్పుడు వెన్నుపాం అడ్డంగా ఉంటుంది, గుడిలోకి రాదు, వినడానికి వీల్లేదు. ఏదైనా తీసుకొచ్చి ఈశ్వరుడికి ఇస్తానంటే కుదరదు. నేను ఇవాళ స్నానం చేస్తానండి అంటే కుదరదు. దానికి కర్మాధికారం లేదు. దేవతలకి కర్మాధికారం లేదు. దేవతలు జ్ఞానమును సంపాదించచ్చేమో కానీ కర్మ చేయకూడదు. యజ్ఞం గాని యాగం గాని పుణ్యం గాని చేసే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం పోతే మళ్ళీ వచ్చి ఇక్కడ పడిపోతారు. కానీ ఒక్క మనుష్యుడు మాత్రం ఈ శరీరం ఉన్నంత కాలం పుణ్యకర్మలు చెయ్యగా 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 చిత్తశుద్ధి ఏర్పడి, చిత్తశుద్ధి కలిగినటువంటి హృదయములోనికి పరమేశ్వరుని అనుగ్రహము చేత జ్ఞానము కలిగిన నాడు ఆ జ్ఞానము కారణమై మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ మనుష్యుడి ఉద్ధరణకి శంకర భగవత్పాదులు ఇన్నింటిని తీసుకొచ్చి ఇచ్చారు. దేవాలయ వ్యవస్థ దగ్గర నుంచి గురువు, శాస్త్రం, భాష్యం వరకు శంకరులే బహూకరించారు. అసలు శంకరులు భూమ్యాకాశముల మధ్య కప్పేశారు విరాట్ స్వరూపమై. ఇక వారి కన్నా చేయడానికి ఏం లేదు లోకంలో. కాబట్టి ఆయన అహం బ్రహ్మాస్మి అని అంతటా నిండిపోగలరు. పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పలయ విభో, నేను పశువుని, నువ్వు పశుపతివి, ఈశ్వరా చాలదా ఈ సంబంధం అని కిందకి వెళ్ళిపోగలరు. భక్తిని వారు అంత అద్భుతంగా ప్రచారం చేశారు. వారు చూపించినటువంటి భక్తి, వారు ప్రబోధం చేసినటువంటి భక్తి అనన్య సామాన్యం. నిద్రలేస్తే ప్రాతస్మరామి శ్లోకం దగ్గర నుంచి సుబ్రహ్మణ్య భుజంగం, శారదా భుజంగం, విష్ణు భుజంగం, శివ భుజంగం దగ్గర నుంచి శివుడు విష్ణువు ఎలా ఉంటారో చెప్పరా అంటే, అధాంగ పూజ చేసిన పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు మనకేం గుర్తుంటుంది? గుర్తు పెట్టుకోవడానికి వీలుగా శివ పాదాది కేశాది పర్యంత స్తోత్రం, విష్ణు పాదాది కేశాది పర్యంత స్తోత్రం. అసలు అమ్మవారి మీద ఆయన చేసినటువంటి స్తోత్రాలలో వారు చెప్పినటువంటి ఉపాసనా రహస్యాలు అద్వితీయములు. అటువంటి స్తోత్రాలు చెప్పారు. అసలు అమ్మవారికి చెందినటువంటి విద్య తెలుసున్నటువంటి వాళ్ళు కొంతమంది. మనుశ్చంద్ర కుబేరశ్చాలోపా ముద్రాచ మన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధ భట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకాహ అని ఆ 12 మందికి మాత్రమే అమ్మవారి విద్య తెలుసు. ఎవ్వరికీ తెలియదు లోకంలో. విద్యా నటేశ్వరి నందీశ్వరుడికి ఒక్కడికే తెలుసు. ఆ 12 మందిలో నందీశ్వరుడు ఉన్నాడు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మద అగస్తి అంటే అగస్త్యుడు, అగస్తి అగ్ని సూర్యశ్చ స్కంద శివస్తథ అని 12 మంది. ఇంద్రస్కంద శివస్తథ క్రోధభట్టారకో, క్రోధభట్టారకుడు అంటే దుర్వాసో మహర్షి. ఈ 12 మందికే తెలుసు.
అటువంటి విద్యని అమ్మవారికి సంబంధించినటువంటి తంత్ర రహస్యాల దగ్గర నుంచి, శ్రీచక్రార్చన దగ్గర నుంచి, అమ్మవారి యొక్క స్థూల రూపం దగ్గర నుంచి మంత్రస్వరూపం వరకు అన్నీ ఉన్నటువంటి సౌందర్యలహరి ఒక్క కైలాస పర్వతం మీదే ఉండేది, భూలోకంలో ఉండేది కాదు. అటువంటప్పుడు శంకరులు ఒకప్పుడు కైలాసానికి వెళ్ళారు. వెడితే పరమశివుడు 5 శివలింగాల్ని బహూకరించాడు. అవే తీసుకొచ్చి ప్రతిష్ఠించారు భరతఖండంలో. మిగిలినవి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారు సౌందర్యలహరి ఇచ్చింది. శంకర, నా విద్య భూమండలంలో లేదు, ఎవరికి తెలియవు రహస్యాలు, నీకే బహూకరిస్తున్నాను, తీసుకెళ్ళాను. శంకరులు 100 శ్లోకాలు పట్టుకుని వస్తున్నారు కైలాసం నుంచి. నందీశ్వరుడు ఎదురొచ్చి, కైలాసంలో ఉండవలసిన సౌందర్యలహరిని పట్టుకెడతావా అని చేతిలోంచి లాగేసుకున్నాడు. లాక్కున్నప్పుడు 56 శ్లోకాలు వెళ్ళిపోతే ఆయన అలా నించున్నారు. అమ్మవారంది, అలా చూస్తామే, పూర్తి చెయ్యి అంది. అపరశంకరుడివి కదా, నీకు తెలియని విషయమా, పూర్తి చెయ్యండి. ఎందుకు ఆ పరీక్ష? నందీశ్వరుడు తీసేసుకునేట్టు చేయడం ఎందుకు అమ్మవారు అంటే దానికి ఒక రహస్యం ఉంది. ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, ఆయన పెద్ద భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంతలో ఎక్కడో ఏదో తిరుగుబాటు జరిగింది. తన కొడుకుని పిలిచి, ఉరే వెళ్ళి ఆ తిరుగుబాటు అణిచేయిరా అన్నాడు. ఆ కొడుకు వెళ్ళి తిరుగుబాటు అణిచేశాడు. నాన్నగారు తిరుగుబాటు అణిచేశాను అన్నాడు. కొంతకాలం నువ్వు అక్కడుండి పరిపాలన చెయ్యి అన్నాడు. అంటే ఇప్పుడు తన కొడుకే, ఆ రాజు కొడుకే అక్కడ రాజుగా చలామణి అవుతున్నాడు. ఆ అక్కడ వచ్చిన విప్లవాన్ని అణిచేశాడు. తన సమర్థత చేత మళ్ళీ అలా తలెత్తకుండా చేశాడు. ఇది రాజుకి ఎంత సంతోషమో, అలా నందీశ్వరుడు తీసుకెళ్లిపోయినా శంకరులు పూర్తి చెయ్యగలరు. లోకానికి నిరూపించాలి, అందుకు ఇచ్చింది అమ్మవారి అవకాశం. చెయ్యి శంకర, చేసేశారంతే సౌందర్యలహరి. మళ్ళీ తెల్లబోయాడు నందీశ్వరుడు, తీసుకెళ్లి భూలోకానికి. అంది ఆయన తీసుకొచ్చారు సౌందర్యలహరి. అందుకే ఇప్పటికీ సౌందర్యలహరి శాబ్దిక రూపంలో ఉంటారు శంకర భగవత్పాదులు అంటారు. అందుకే శంకర జయంతి వస్తే వారి ముందు సౌందర్యలహరి శ్లోకాలతో చేస్తారు. ఒకటండి వారు చేసినవి అద్భుతాలు. కాంచీపురంలో కామాక్షి గుడిలోకి వెళ్ళడానికి ఎవరు సాహసించేవారు కాదు. 8 దిక్కులకు 8 కాళీస్వరూపాలు బయలుదేరేవి తెల్లవారేటప్పటికి. ఎవ్వరూ వెళ్ళడానికి ధైర్యం చేసేవారు కాదు. 8 కాళీస్వరూపాలు అష్టదిక్కులకు బయలుదేరి వెడుతుంటే మళ్ళీ వాళ్ళు దేవాలయానికి వస్తుంటే ఆ రూపాన్ని చూడ్డానికి జనులు భయపడుతున్నారని శంకర భగవత్పాదులు 8 కాళీస్వరూపాలని శ్రీచక్రంలోకి తీసుకెళ్లారు. అందుకే మీకు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్న శ్రీచక్రం కన్నా కామాక్షి ముందున్న శ్రీచక్రం భిన్నంగా ఉంటుంది. పైకి ఉండదు, ఇలా మీరు లోపలికి బొడిపె దిగుతుంది. కారణం ఏమిటంటే 8 కాళీస్వరూపాలని ఆ శ్రీచక్రంలోకి తీసేసుకున్నారు శంకరులు. అమ్మవారిని మనందరం దర్శనం చేయడానికి వీలైన రూపంలోకి మార్చేశారు. అప్పుడు మనందరం హాయిగా స్వేచ్ఛగా ఇవాళ కామాక్షి పరదేవతని సేవించి ఆవిడ అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం. అందుకే ఇప్పటికీ కంచిలో నియమం ఏమిటో తెలుసా? అమ్మవారు ఉత్సవ కామాక్షి అని ఉంటుంది. ఉత్సవ కామాక్షి పల్లకి ఎక్కి బయలుదేరితే ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు శంకరాచార్యుల వారు అనుమతి లేకుండా వెళ్ళకూడదు బయటికి. శంకర భగవత్పాదుల దేవాలయం దగ్గరికి వచ్చి పల్లకి ఆగుతుంది కామాక్షి. ఆగి అమ్మవారు అడుగుతుంది శంకర భగవత్పాదుల్ని, ఏమాయ్ ఊరి దిగింపుకు బయటికి ఎడతానని. అప్పుడు శంకరులు ఏం చేస్తారంటే తాను బయలుదేరుతారు. అమ్మా నేను వస్తాను. శంకరుల పల్లకి ముందెడుతుంది, వెనక కామాక్షి ఎడుతుంది. మరి శంకరాచార్యులు వారి పల్లకి వెళ్ళేటప్పుడు శంకరాచార్యులు వారి పృష్ఠభాగం అమ్మవారి మీద పెట్టచ్చా? పెట్టకూడదు. అందుకే పల్లకీని తిప్పి పట్టుకుని నడుస్తారు. శంకరులు ముందుకుంటారు, ఇటు తిరిగి శంకరాచార్యులు వారు ఉంటారు. అలా పోల్చుకోకూడదు. ఇలా శంకర భగవత్పాదులు ఉన్నారనుకోండి పల్లకీలో, ఎదురుగుండా అదిగో హైమవతి గారు కూర్చున్నట్టు కామాక్షి పరదేవత ఉంటుంది. ఇప్పుడు శంకరులు అమ్మవారిని చూస్తూ వెనక్కి నడుస్తుంటారు, అమ్మవారు ముందుకు వస్తూ ఉంటుంది. శంకరులు గుళ్ళోకి వచ్చేసారనుకోండి, అమ్మవారు గుళ్ళోకి వచ్చేస్తారు. ఏ కారణం చేతనైనా శంకరులు లేకుండా వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, శంకరులు అనుమతి తీసుకుని బయటికి ఎడుతుంది ఇప్పటికీ కంచిలో కామాక్షి. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రణాళిక. అంటే అంత గొప్పగా పరదేవతా స్వరూపాల్ని కూడా నిలబెట్టేశారంతే. నిలబెట్టి లోకాన్ని అనుగ్రహించేటట్టుగా మార్చారు. ఎన్ని దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారు, ఎంత భక్తి ప్రబోధం చేశారో లోకానికి మహానుభావుడు శంకర భగవత్పాదులు నిత్యస్మరణీయులు. వారిని ఒక్కసారి స్మరిస్తే చాలు, వారి పాదములు పట్టుకుంటే చాలు,
మనకందరికీ కూడా మనశ్శాంతి కలిగి భగవంతుని పాదములు పట్టుకోగలిగినటువంటి అదృష్టము మనకి లభిస్తుంది. మనుష్య జన్మ సార్థక్యము పొందాలి అంటే శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టి తీరాలి. అందుకే లోకంలో సంప్రదాయంలో ఒక మాట చెప్తారు, గురువు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, అసలు గురువు లేకుండా ఉండకూడదు, ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు లేకుండా ఉంటే శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించవచ్చు. శంకరుల మూర్తి పూజా మందిరంలో పెట్టుకుని వారు మా గురువు అని ప్రతిరోజు నమస్కరిస్తే శంకరులు గురువై నడిపిస్తారు. అంతటి మహాపురుషులు. అటువంటి శంకరుల పల్లకీని పట్టుకోవాలి అంటే కొన్ని కోట్ల జన్మల సుకృతం ఉన్నవాడు కానీ అలా పట్టుకోలేడు. జగద్గురువుల పల్లకీ పట్టుకోవడం అంటే మాటలా? ఆయన పల్లకీ పట్టాలంటే దానికి అదృష్టం ఉండాలి. అది సాధారణంగా ఉండదు. ఒక్క ఈ వైశాఖ శుక్ల పంచమి నాడు మాత్రం శంకర భగవత్పాదుల యొక్క పల్లకి బయటికి వెడుతుంది ఊరిరిగింపుకి. నా ప్రత్యేక ప్రార్థన ఏమిటంటే పిల్లలకి అలవాటు చెయ్యండి. అది పిల్లలకి అలవాటు కావాలి. అదే శంకర భగవత్పాదుల యొక్క రక్షకి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.